ఏపీ తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతిలోని అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, బైరాగిపట్టెడ, రామనాయుడు స్కూల్ దగ్గర టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే విష్ణునామం దగ్గర ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటూ రుయా హాస్పిటల్లో 4, స్విమ్స్ హాస్పిటల్లో 2 మృతి చెందారు. మృతులు 5 మహిళలు ఉన్నట్టు గుర్తించారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మరిన్ని డీటెయిల్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తిరుమలలో జరిగిన విషాదంపై అప్డేట్స్ ఏంటి? సూర్య, వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో మొత్తంగా 9 ప్రాంతాల్లో 95 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ వాటి నుంచి కూడా 10, 11, 12 తేదీలకు టోకన్లు జారీ చేస్తామని ముందస్తుగా టీటీడీ చెప్తున్న నేపథ్యంలో భారీగా అంటే అన్ని రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు టోకన్ల కోసం బారులు తీరారు. మొత్తంగా తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి 8 కౌంటర్ల దగ్గర ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు భారీగా బారులు తీరారు. అయితే సుమారు 7 గంటల ప్రాంతంలో క్యూ లైన్లలోకి భక్తులను ఒక్కసారిగా అనుమతించిన సమయంలో భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ముఖ్యంగా క్యూ లైన్లలోకి ఒక్కసారిగా అందరూ ముందుగా వెళ్లాలని చెప్పి ఒకరికొకరు తోసుకోవడం ద్వారా ఈ తొక్కిసలాట జరిగింది. ప్రధానంగా తిరుపతిలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విష్ణునివాసం, అలాగే బైరాగిపట్టెడ దగ్గర ఉన్నటువంటి రామనాయుడు స్కూల్ దగ్గర కూడా ఈ 2 ప్రాంతాల్లో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గాయపడినటువంటి వారందరినీ కూడా తిరుపతిలోని రుయా అలాగే స్విమ్స్ ఆసుపత్రులకు క్షతగాతులను 108 లో తరలించారు. అయితే దురదృష్టవశాత్తు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు 6 మంది మృతి చెందారు. వాళ్ళలో దాదాపు 5 మంది మహిళలుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ 2 ప్రాంతాల్లో కంజెస్టెడ్ గా ఉన్న ప్రాంతాలు కావడం వల్ల ఎక్కువ మంది ఈ ప్రాంతాలకి టికెట్ల కోసం వచ్చిన నేపథ్యంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారుగా ఈ 2 ఘటనలతో పాటు సత్యనారాయణపురం మిగతా ప్రాంతాల్లో కూడా అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరూ కూడా 108 లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు 6 మంది మృతి చెందగా దాదాపుగా మరో 20 మంది వరకు కూడా తీవ్రంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో మరో 5-6 మంది పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆ తిరుపతిలోని ఈ వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి టోకెన్ కేంద్రాల దగ్గర సరైన ఏర్పాట్లు లేవని చెప్పి, భద్రతా ఏర్పాట్లు లేవని చెప్పి భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ముందస్తుగా అంచనా వేయకపోవడం, అలాగే తగినంత భద్రతా బలగాలను భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు 40,000 చొప్పున అంటే 10వ తేదీ వైకుంఠ ఏకాదశి, 11 వైకుంఠ ద్వాదశి, అలాగే 12వ తేదీ ఈ 3 రోజుల పాటు 1,20,000 టికెట్లను మాత్రమే 9వ తేదీ ఉదయం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా భక్తులందరూ కూడా భారీగా ఇవాళ ఉదయం నుంచి అంటే బుధవారం ఉదయం నుంచి కూడా ఏదైతే టికెట్ కౌంటర్లు ఉన్నాయో ఆ 8-9 ప్రాంతాల్లో కూడా అక్కడంతా కూడా భక్తులు ఉదయం నుంచి కూడా భారీగా చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే టికెట్ కౌంటర్ల దగ్గర భారీగా రోడ్ల పైన ఎక్కడికి పడితే అక్కడ వేలాది మందిగా చేరుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే అయితే వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్లకి అనుమతించి ఉంటే ఇంత స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం లేదని చెప్పి భక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా 7 గంటల ప్రాంతంలో అంటే టికెట్లు ఇస్తామని చెప్పి కౌంటర్లలోకి ఎప్పుడైతే క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారో ఆ అనుమతించిన సమయంలోనే ఒక్కసారిగా భక్తులందరూ కూడా క్యూ లైన్లలోకి వెళ్లి టికెట్ దక్కించుకోవాలన్న ఆతృతతో ఒకసారిగా పోటీపడి తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. అది క్యూ లైన్లు కూడా కంజెస్టెడ్ గా ఉండడం, అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే విశాఖ నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే టీటీడీఓ, అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ, అలాగే అందరితో కూడా చైర్మన్ తో కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా జరిగిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యంగా గురువారం ఉదయం కూడా ఆయన నేరుగా విశాఖ నుంచి తిరుపతికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక మీదట ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారుల తీరుపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సూర్య.